హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. అందరూ మార్నింగ్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ డే 3 చూసారు. ఇండియా చాలా డామినేటింగ్ పొజిషన్ లో ఉంది, అందరికీ తెలిసిన విషయం. దాని గురించి ప్రివ్యూ గురించి తర్వాత మాట్లాడతాను. దానికన్నా ముందర వచ్చేసి ఐపీఎల్ ఆప్షన్స్ అయిన నడుస్తున్నాయి బాస్. ఐపీఎల్ ఆప్షన్ చాలా బూమ్ ఫస్ట్ సెట్ లోనే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ బైస్ అయినాయి. సో ఐపీఎల్ ఆప్షన్ ఆల్రెడీ మనకి 340కి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మార్కీ సెట్ ప్లేస్ ఆల్రెడీ నేను చెప్పాను ఎవరున్నారు. మళ్ళీ మీకోసం ఒక్కసారి రీక్యాప్ చేసిన ఎవరుగా హర్షదీప్ సింగ్, కసికో రబాడా, మిచెల్ స్టార్క్, రిషబ్ పంట్, కేఎల్ రాహుల్, జాస్ బట్లర్. ఏ టీమ్స్ అయితే అసలు ఇందులోకి రావనుకున్నానో ఆ టీమ్స్ మళ్ళీ వచ్చాయి. సో అవేందో ఒకసారి చూద్దాం. హర్షదీప్ సింగ్ వచ్చేసి ఫస్ట్ 2 crores కి బిడ్ హర్షదీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో తనని బేసికల్ గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు 15.75 crores కి ఆప్షన్ లో తీసుకున్నారు. బట్ హర్షదీప్ సింగ్ ఏంటంటే మన కింగ్స్ లెవెన్ పంజాబ్ దగ్గర ఆర్టీఎం ఆప్షన్, సో వాళ్ళు ఆర్టీఎం ఆప్షన్ యూజ్ చేసుకున్న తర్వాత మన ఆప్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగారు అనమాట. ఎవరు మనకి ఎస్ఆర్హెచ్ కి మీరు ఎంత హైయెస్ట్ బిడ్ చేశారు? వాళ్ళు 18 crores అన్నారు. కింగ్స్ లెవెన్ పంజాబ్ ఎటువంటి డౌట్ లేకుండా మాకు హర్షదీప్ సింగ్ కావాలనుకో వాళ్ళు తీసుకున్నారు. సో హర్షదీప్ సింగ్ ఈజ్ ప్లేయింగ్ ఫర్ కింగ్స్ లెవెన్ పంజాబ్. లాస్ట్ టైం కూడా అతనికి ఆడారు. సో మళ్ళీ అదే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కి వచ్చేసారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రబాడా వచ్చేసి గుజరాత్ టైటన్స్ కి వెళ్ళారు. సో రబాడా కోసం గుజరాత్ టైటన్స్ తీసుకుంది, వాళ్ళు ఖర్చు పెట్టింది 10.75 crores. రబాడా కోసం ఆర్టీఎం ఆప్షన్ యూజ్ చేస్తారు అక్కడ, కానీ లేదు వాళ్ళు హర్షదీప్ కోసం యూజ్ చేస్తారు కింగ్స్ లెవెన్ పంజాబ్. రబాడా కోసం అయితే ఒక మంచి ఫైట్ అనేది జరిగింది ఎవరి మధ్యలో అంటే ఆర్సీబీ ఇంకా ముంబై చాలా ఇద్దరు ట్రై చేశారు. బట్ వీళ్ళిద్దరు కాకుండా గుజరాత్ టైటన్స్ రబాడాని మంచిగా ఎత్తుకెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అయ్యర్. ఏం చెప్పాలి బాస్ అయ్యర్ గురించి? హైయెస్ట్ బిడ్ ఇప్పటివరకు అయిన హైయెస్ట్ బిడ్, లాస్ట్ హైయెస్ట్ బిడ్ ఈ ఐపీఎల్ మొత్తం ఐపీఎల్ లోనే హైయెస్ట్ బిడ్ వచ్చేసి 24.75 crores పెట్టి మిచెల్ స్టార్క్ లాస్ట్ ఏమంటే తనని కూడా బీట్ చేసి 26.75 crores కింగ్స్ లెవెన్ పంజాబ్ గెలుచుకుంది హైయెస్ట్ బిడ్. మనం అనుకుంటున్నాం ఆప్షన్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ దగ్గర 113 crores ఉందో, సో ఆబ్వియస్లీ కింగ్స్ లెవెన్ పంజాబ్ ఇద్దరు మంచి ప్లేయర్స్ ని తీసుకోవడం, వాళ్ళొక మంచి బౌలర్ ని ఇంకొక మంచి బ్యాట్స్మెన్ అయ్యర్ ని తీసుకున్నాం. అయ్యర్కి ఆల్రెడీ 2 centuries ఉన్నాయి, ఐపీఎల్ లో 3 50s ఉన్నాయి. సో మంచి ఏమంటారు ఒక మంచి ప్లేయర్ అనమాట తను. అదే కాకుండా లాస్ట్ టైం ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్ అనమాట, కేకేఆర్ కి ఆల్రెడీ గెలిపించారు. సో అయ్యర్ కోసం ఏమైందంటే ఫస్ట్ కేకేఆర్ రాదు అనుకునే, కానీ కేకేఆర్ కూడా ఆప్షన్ లోకి వచ్చింది. సో ఏంటంటే లాస్ట్ వరకు అయ్యర్ కోసం డీసీ ఇంకా మన కింగ్స్ లెవెన్ పంజాబ్ ఇద్దరు బాగా ఫైట్ చేశారు. డీసీ ఓనర్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. 26.5 crores కి తను ఇంకా మాతో కాదు అన్నప్పుడు వాళ్ళ కళ్ళలో బాధ మాత్రం చాలా ఉండే. సో అయ్యర్ ఇప్పటి వరకు అయిన దాంట్లో 26.75 crores పెట్టి ఎవరు మన కింగ్స్ లెవెన్ పంజాబ్ కి వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసి జాస్ బట్లర్ కోసం ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ట్రై చేశారు. లాస్ట్ టైం ఏదైతే వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ అది కంటిన్యూ చేద్దామని, కానీ అదంతా కాదని చెప్పి గుజరాత్ టైటన్స్ 15.75 crores కి తీసుకెళ్ళి జాస్ బట్లర్ T20 స్పెషలిస్ట్ చాలా బాగా ఆడతాడు. సో తను ఈసారి గుజరాత్ టైటన్స్ కడతారు. నెక్స్ట్ వచ్చేసరికి మిచెల్ స్టార్క్. లాస్ట్ టైం ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో 24.75 crores, ఈసారి అంతగా వెళ్ళలేదు. సో తను ఎవరి కోసం వెళ్ళాడంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి వెళ్ళాడు. ఎంతకి 11.75 crores కి వెళ్ళాడు ఢిల్లీ క్యాపిటల్స్ కి. సో మంచి లెఫ్ట్ ఆర్మర్ బౌలర్, సో బాగానే ఆడతాడు. సో చూద్దాం తర్వాత ఏ ప్లేయర్ కోసం అయితే ఈ ఆప్షన్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సిఎస్కేకి వెళ్తాడు, ఆర్సీబీకి వెళ్తాడు, ఏదేదో టీమ్స్ అంటారు, కానీ ఆ టీమ్స్ అంతా కాదు, లక్నో సూపర్ జైంట్స్కి వెళ్ళాడు అబ్బాయి ఈ టీమ్. ఈ ప్లేయర్ ఆ ప్లేయర్ ఎవరో కాదు, ఇండియన్ లో డాషింగ్ వికెట్ కీపర్ ఇంకా డాషింగ్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంట్. ఇంతకు ముందే చెప్పాను లాస్ట్ టైం ఆప్షన్ లో ఎవరైతే ఇప్పటికి ఐపీఎల్ హైయెస్ట్ ఆప్షన్ మిచెల్ స్టార్క్ 24.75 crores తనని కాదని శ్రేయస్ ని కూడా కాదని చెప్పి ఈ ప్లేయర్ వచ్చాడు. ఎవరో కాదు రిషబ్ పంట్ కోసం మొత్తం ఈ ఐపీఎల్ లో బిడ్ చేసిన 27 crores, అక్షరాల 27 కోట్లు పెట్టి ఎవరి టీం అనుకున్నారు? ఎవరో కాదు ఎల్ఎస్జి. లాస్ట్ టైం ఆల్రెడీ కేఎల్ రాహుల్ తో ఇష్యూ అయింది, అంతా చూసాం. సో అంతా కాదు, సో లాస్ట్ గెలుచుకుంది ఎవరు మన ఎల్ఎస్జి ఉన్నారు. వాళ్ళైతే చాలా డెస్పరేట్ గా ఉంటారు రిషబ్ పంట్ కోసం. ఫస్ట్ నుంచి ఆర్సీబీ ట్రై చేసింది, సిఎస్కే ట్రై చేసింది, వాళ్ళేం ట్రై చేయలేదు. సర్ప్రైజింగ్ ఏంటంటే కావ్య మీనన్ కూడా ట్రై చేసింది. సో కావ్య మీనన్ ఇంకా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు 20.5 crores దగ్గర మన ఎల్ఎస్జి వాళ్ళు బిడ్ అయితే గెలవడం జరిగింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఏంటి మళ్ళీ మీరు రిషబ్ పంట్ బైబ్యాక్ చేస్తారు, ఆ టీం చూస్తే వాళ్ళు యూజ్ చేస్తా అని చెప్పారు. కానీ ఎవరైతే గోయల్ ఉన్నాడో ఎల్ఎస్జీ ఉన్నారు తను అన్న 27 crores ఇస్తాను, కానీ ఇంకా ఆర్సీబీ ఎవరు మన ఢిల్లీ క్యాపిటల్స్ మా వల్ల కాదంత పెట్టడం అని చెప్పి. సో అది అనమాట జరిగింది. సో రిషబ్ పంట్ వచ్చేసి 27 కోట్లకి వెళ్ళాడు. సో సర్ప్రైజింగ్ మూవ్స్ అయితే అయ్యాయి మనకి మనీ. సో మిగతా నెక్స్ట్ సెట్ అయిపోగానే మళ్ళీ నేను వచ్చి మీకు వీడియో చూపిస్తాను. సో అంతవరకు నా ఛానల్ ని చూస్తారండి. నేను చెప్పిన కంటెంట్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.